నమస్తే భావత్ మీడియాకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశం. సైనిక్ స్కూల్ పై రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు. రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రత్యక్ష ప్రసారం. పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుండి మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య విలేకరుల సమావేశం. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేసి ఢిల్లీలో చక్కర్లు కొడుతూ పబ్బం గడుపుతున్న రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎన్బీఎస్ఎస్ ప్రభాకర్. భారతదేశం మెచ్చేలా జాతి మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేంత అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేద్దాం. దీనికి నేను కంకణబద్ధుడినై పనిచేస్తాను. నా ఒక్కడి వల్లనే ఈ మహాక్రతువు పూర్తి కాదు. ఉద్యోగుల సహకారం, సూచనలు నాకు చాలా అవసరం. దీనికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తారని బలంగా విశ్వసిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. వ్యవస్థలను ఎంత తీవ్రంగా దెబ్బతీశారో శ్వేత పత్రాల ద్వారా వెల్లడిస్తాము. వినతి పత్రాలను స్వీకరించిన అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని ఎంత తీవ్రంగా దెబ్బతీశారనేది, వ్యవస్థలను ఎంత నాశనం చేశారనే విషయాలను, కీలక శాఖల్లోని వాస్తవాలను ప్రజల ముందు పెట్టేందుకు శాఖల వారీగా శ్వేత పత్రాలు విడుదల చేస్తాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తారు. ఎంతో ఇష్టంతోనే ఈ కీలకమైన శాఖలను తీసుకున్నాను. వ్యవస్థ మొత్తం అద్భుతంగా పనిచేసేలా ముందుకు తీసుకెళ్తారు. సరైన నాయకత్వం లేకపోతే వ్యవస్థలు ఎలా నాశనం అవుతాయో గత ప్రభుత్వ పాలకులు ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు. మళ్లీ వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు, అవి పూర్తిగా ప్రజల కోసం పనిచేసేలా తయారు చేసేందుకు శక్తి వంచన లేకుండా పనిచేద్దాం. ఉద్యోగులకు అన్ని విధాలా అండగా నిలుస్తూ సాధక బాధకాలను అర్థం చేసుకుంటూ పునరుత్తేజం కలిగించేలా పాలన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన శాఖ పంచాయతీరాజ్ శాఖ. ఆంధ్రప్రదేశ్ వెన్నుముకి శాఖ. ప్రభుత్వ ఉద్యోగులు, అనేక సంఘాలు, వారి నాయకులు, వీరందరూ ఈ రోజున ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలుపుతున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం క్షమించాలి, కొంతమంది సంఘాల నాయకులు వచ్చినప్పుడు మొదటి రోజు ఛార్జ్ తీసుకున్నప్పుడు చాలామంది ఎక్కువ వచ్చేయటం వల్ల నాకు ప్రత్యేకమైన ఇబ్బంది ఉంటుంది. సో దాంట్లో మీ సంఘాల నాయకులందరినీ కలుసుకోలేకపోయారు, దానికి క్షమించాలి. అందుకని వెంటనే నా దృష్టికి రాగానే వెంటనే మీకు ఫోన్ చేసి మీతోనే మాట్లాడినట్టు. నా ఉద్దేశం ఏంటంటే, నిర్లక్ష్యం చేసే వ్యక్తిని కాదని చెప్పడానికి, చిన్నచూపు చూసే వ్యక్తిని కాదు. మీ సమస్య నా సమస్య. అది చాలాసార్లు సభలో చెప్పాను, కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఛార్జ్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని, మీ సమస్యల్ని పరిష్కరించడం, ఎంత త్వరగా పరిష్కరించడం అనేది నా ఒక్కడి చేతిలో లేదు. కానీ మీ సమస్యల్ని వినగలిగే శక్తి ఉన్నవాడు. ముందు సమస్యని వింటే పరిష్కారం దొరుకుతుంది. వినటానికి అలసట అందరికీ. సో నేను మీకు ప్రత్యేకించి తెలియజేసుకునేది, నేను వినే వ్యక్తిని. ఇందాక మీ సహచరులు ఎవరు వచ్చి ఇక్కడికి ఇచ్చారు, సహచరాలు, అది ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపాదికన మీరు ఆ సమస్యను పరిష్కరిస్తాను మీరు వచ్చి ఇచ్చారు. ఇలాంటివి చేయడానికంటే నాకు మీరు ఇందాక ముందు సంఘాల పెద్దలు కూడా మాట్లాడుతూ చాలామంది గతంలో కూడా మీరు సమ్మెలు గత ప్రభుత్వం మీద మా కోపం ఉంది, మీకు ఈ ప్రభుత్వం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు.
ఒక్కటి ఏంటంటే ఇది అందరం కలిసి పనిచేయాలి, మినిస్ట్రీ కానీ ఉద్యోగులు కానీ. గతంలో ఎవరు ఎలా చేశారో నాకు తెలియదు, మీరందరూ వింటా ఉంటే నేను సమస్యలు వింటా ఉన్నా. కాకపోతే ఇది చాలా పురాతనమైన, చాలా బలమైన వ్యవస్థ, చాలా పాత వ్యవస్థ. ఇది ప్రతిసారి ఈ వ్యవస్థకి ఒక తుప్పు పట్టినట్టు పట్టేస్తాం. దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దీనిని సమస్యలు ఏమైతే ఉన్నాయో మీ అందరికీ ప్రతి సంఘం తరఫున ఇది ప్రత్యేకించి ఒక ఓవరాల్గా మేము ఇలా చేయదలుచుకున్నాం, మా సమస్యలు ఇవి, లేదంటే మేము ఇలా నిలబడతాం, కొంచెం ఇవన్నీ చెప్తా ఉన్నారు. నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, పంచాయతీ పనులతో పాటు మీ సమస్యలను కూడా నేను వినే వ్యక్తిని. నేను ప్రత్యేకించి ఏ సంఘాలకు సంబంధించి ఆ సంఘానికి ప్రత్యేకించి ఒక టైంని అలాట్ చేసి మరి. కాకపోతే నాకున్న సమస్య ఏంటంటే అందరూ కొంచెం ప్రిపేర్ అయ్యారండి బాగా. అంటే నేను చాలా శాఖలు ఉన్నాయి, మిగతా పనులు కూడా చూసుకోవాలి. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక పరిష్కార మార్గం కూడా తీసుకెళ్ళండి. దాదాపు ఇలా ఆలోచించవచ్చు, ఇలా చేయొచ్చు. ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు, గత ప్రభుత్వం అంటే అంతకుముందు 2014 వచ్చినప్పుడు సైనిక్ స్కూల్ పై రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు. రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గట్టి కౌంటర్నిచ్చారు. ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. జస్ట్ ఒక గంట క్రితము ఢిల్లీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాజ్నాథ్ సింగ్ గారు, మన రక్షణ శాఖ మంత్రి గారిని కలిసి బయటకు వచ్చేసి పత్రికా విలేకరులతో మాట్లాడడం జరిగింది. మాటల్లో వారు ఏమన్నారంటే, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సైనిక్ స్కూల్ గురించి వెళ్ళి అడగలేదు అని చెప్పి మాట్లాడారు. తర్వాత రక్షణ శాఖ కింద ఉన్నటువంటి భూములు రాష్ట్ర ప్రభుత్వానికి మార్పు గురించి ఏదో 2 విషయాలు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినట్టు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో మనకందరికీ తెలుసు, గోబెల్స్ ప్రచారం అంటారు. హిట్లరు జర్మనీని పరిపాలిస్తున్నప్పుడు ఆయనకు ఒక మంత్రి ఉండే, గోబెల్స్ అని. ఆయన ఇక్కడ గెలిచినాము, అక్కడ గెలిచినాము, అక్కడికి మన సైన్యాలు పోయినాయి, ఇక్కడ సైన్యాలు పోయినాయి, ఈ దేశానికి కబలించినాము, ఆ దేశానికి కబలించామని చెప్పి రోజు రేడియోలో వార్తలు చెప్పేది. చెప్తే హిట్లర్ అడిగిండు, ఏందా దాన్ని, ఇవన్నీ మనం ఎక్కడ గెలవలేదు, ఎక్కడ ఓలేదు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, 10 సార్లు అబద్ధం ఆడితే 100 సార్లు అబద్ధం ఆడితే నిజం అనుకుంటారు ప్రజలు, నీకు తెలియదు అని చెప్పి హిట్లర్నే దబాయిస్తాడు గోబెల్స్. ఆయనే సూత్రాన్ని పాటిస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరే ఒకసారి ఎక్కడో అన్నారు, ఈ వినోద్ కుమారు ఈ సైనిక్ స్కూల్ గురించి వెళ్ళి లేఖలు రాసిండు, ఆయన ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే నేను బీకిండు అన్నట్టు ఏదో అట్లాంటి మాట ఏదో మాట్లాడాడు నా మీదనే. ఇవాళ అసలు కేసీఆర్ అడగలేదని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మారుతారు, కానీ ప్రభుత్వం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతుంది. మీరు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి కదా కేసీఆర్ గారు రాసిన లేఖలు, 10ల సంఖ్యలో ఉన్నాయి. ఇలా సైనిక్ స్కూలు ఎందుకు రాలేదు అని క్షుణ్ణంగా మీరు దానిపైన శ్రద్ధ పెట్టి ఆలోచన చేయండి. నేను ఇదివరకు కూడా మాట్లాడినాను, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కామెంట్స్ మీద కూడా మాట్లాడి చెప్పినాను. మీ దృష్టికి తీసుకొస్తున్నారో తెలియదు మీ పిఆర్ఓలు. నేను చాలా స్పష్టంగా చెప్పిన అన్నాడు. ఎందుకంటే మా ప్రభుత్వం పోయి మీరు కొత్తగా అధికారంలోకి వచ్చారు,
మీకు తెలవాలి, మీరు దాన్ని ఫాలోఅప్ చేయాలని చెప్పినాం, మంచి ఉద్దేశంతో చెప్పినాం మేము. ఇప్పుడు సైనిక్ స్కూలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కోర్కొండ స్కూల్ మొదటిది, తర్వాత పులివెందలో రాజశేఖర రెడ్డి గారిని అప్పుడు తెచ్చుకున్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కాన్స్టిట్యూన్సీలో తెచ్చుకున్నాడు. ఉద్యమ కాలంలో ఇవన్నీ మేము మాట్లాడేది, ప్రతిరోజు మాట్లాడేది. 2014లో నేను ఎంపీ అయిన తర్వాత కడియం శ్రీయర్ గారు ఇప్పుడు మీ పార్టీలో జాయిన్ అయ్యాడు, మొన్న మా పార్టీలో గెలిచి మీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన వరంగల్ ఎంపీగా ఉండే. జితేందర్ రెడ్డి గారు మా ఫ్లోర్ లీడర్, మొన్న బీజేపీకి రాజీనామా చేసి మీ పార్టీలో జాయిన్ అయ్యారు. వారు మహబూబ్ నగర్ ఎంపీగా ఉండే. మేము అందరము, ఇంకా చాలామంది మా మిగతా మిత్రులు, సుమను, మిగతా మిత్రులు అందరం కలిసి, విశ్వేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరం కలిసి తిరుగుదాం. శాంక్షన్ చేసినారు, వరంగల్లో పెట్టాలని చెప్పి ఆలోచన వచ్చింది. అప్పుడు మనోహర్ పారికర్ గారు ఉండే రక్షణ శాఖ మంత్రి. వారి దగ్గరికి వెళ్తే వారు ఏమన్నారు, ఒక రాష్ట్రానికి ఒక సైనిక్ స్కూల్ ఇచ్చినాం మనము, రాష్ట్ర విభజన జరిగి ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు మీలాగా, దీనిపైన ఒక ఆలోచన చేయాలని చెప్పి, ఒక పాలసీ తీసుకురావాలని చెప్పి వారు మరి క్యాబినెట్లో పెట్టి అది ఆర్థిక శాఖకు వెళ్తే ఒక కుర్రీ పడ్డది. అది ఏంటంటే, ఇక నుండి సైనిక్ స్కూలు రక్షణ శాఖ నడుపది. ఎవరైనా సైనిక్ స్కూలు కావాలంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే భూమి ఇవ్వాలి, బిల్డింగ్లు కట్టాలి, రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే టీచర్లకి జీతాలు, భత్యాలు, చాక్ పీసులు ఇవన్నీ కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే మేము నడుపుతాము అనే ఒక ఆలోచనకు వచ్చి ఆ ఉత్తరం మనకు రాసింది. ఇదే సందర్భంలో వరంగల్కి శాంక్షన్ అయిందని చెప్పి కడియం శ్రీయర్ గారు అప్పుడు ఇంట్రెస్ట్ పెట్టారు. ఆ భూసేకరణ గురించి కూడా రాంపూర్ పక్కకు ఆలోచన చేసినాం. తర్వాత జితేందర్ రెడ్డి గారు ఎంపీ గారు, మహబూబ్ నగర్ ఎంపీ గారు, వారు పట్టుబట్టి కేసీఆర్ గారితో ఇంకొక లేఖ రాపించుకున్నారు మహబూబ్ నగర్ కోసం. అరే మొదటిదే వస్తలేదు, ఇది రెండోది వస్తుందా అని ఆయన కూడా కేసీఆర్ గారు అన్నప్పుడు కూడా సంతకం పెట్టి రెండోది కూడా రాష్ట్రం జితేందర్ రెడ్డి గారు పట్టుబట్టిండ్రు. మేము కలిసి తిరిగినాం. మాజీ సీఎం జగన్ 986 మందితో రాష్ట్రపతి ప్రధానిని మించిపోయేలా భద్రత ఏర్పాటు చేసుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ వైసీపీ పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నారని, వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారని డీకే శివకుమార్ తో మాట్లాడారంటూ వస్తున్న విమర్శలు, మీడియా కథనాలపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. జగన్ పై వచ్చిన ప్రతి ఆరోపణకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తమ పని తాము చేస్తున్నాయని, తప్పుడు వార్తలు రాస్తూ తమ మానసిక నైజాన్ని చాటుకుంటున్నాయని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 986 మందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారన్నది కూడా తప్పుడు కథనమేనని కొట్టిపారేశారు. జగన్ భద్రతలో భాగంగా ఆర్మ్డ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ ఫోర్స్ 89 మంది, 13 మంది ఆక్టోపస్ కమాండోలు, ఇక ఇతర పోలీసులు 23 మంది కాన్వాయ్ వెళ్లేటప్పుడు అదనంగా మరో 21 మంది, ఇక భద్రతా సిబ్బందితో కలిపి మొత్తం 196 మంది పనిచేశారని పేర్ని నాని వివరించారు. బెంగళూరులో జగన్ కు భద్రత లేదని స్పష్టం చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవాల్ని వార్తలుగా ప్రచారం చేస్తామని చెప్పుకుని దుకాణాలు తెరిచినటువంటి కొన్ని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఇవాళ ఏ రకంగా తప్పుడు వార్తలు, దొంగ వార్తలు, తప్పుడు సమాచారంతో ప్రజల మనసుల్లో విషం చిమ్మేటువంటి, అంటే విషాన్ని ఎక్కించేటి ప్రయత్నం గడిచిన 6-7 సంవత్సరాల పైనుంచి జరిగే క్రమంలో వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయి వాళ్ళ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్న తర్వాత కూడా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాయటం, చూపించటం, ఆపకపోవటం అనేది వాళ్ళ కిరాతకమైనటువంటి
మానసిక నైజానికి అద్దం పడుతుంది. ఇవాళ దురదృష్టం, రామోజీరావు గారు లేరనుకుంటే వాళ్ళ అబ్బాయి గారు కూడా ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఆయన పేపర్లో ఇవాళ చూడండి రాస్తారు. ఎంత తప్పుడు వార్త, ఎంత విషపు వార్త అంటే, జగన్ రక్షణకే 986 మంది, ఇంట్లో ఉంటేనే ఇంతమంది, బయటకు వెళ్తే 2-3 ఇంతలు. 5 ఏళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే 296 కోట్లు అని వండేసి వార్త రాసేసి అచ్చేసి వదిలేశాడు. ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నాను నేను. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి అట్ ఏ టైం మీరు ఎప్పుడు లెక్కేసుకున్నా కూడా సివిల్ పోలీసులకు సంబంధించి సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, హెడ్ కానిస్టేబుల్స్ కానీ 18 మంది ఉన్నారు, పనిచేశారు మొన్నటిదాకా. ఆయన సీఎంగా ఉన్నన్నాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ అంటే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అంటాం, వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది. మన జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు బయటికి సీఎం గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా మనం బ్లాక్ డ్రెస్సులతో ఉండేటువంటి అక్టోపస్కి సంబంధించినటువంటి 13 మంది. వీళ్ళు కాకుండా సీఎం గారి ఇంటి సరిహద్దుల్లో అంటే ఇంటి చుట్టూ కానీ లేకపోతే ముందు కానీ ఎటుకన్నా కానీ 23 మంది. కాన్వాయ్, సీఎం గారి కాన్వాయ్కి 21 మంది డ్రైవర్లు కానీ, సెక్యూరిటీ ఇన్స్పెక్టర్లు కానీ, అదే ఎస్ఐలో వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ ఏ ర్యాంక్లో ఉంటే ఆ ర్యాంక్లో కాన్వాయ్కి 21 మంది. మొత్తం 196 మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది. అంటే ఆయన కేటాయించబడినటువంటి 196 మంది సిబ్బంది. ఈ 196 మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెక్కడన్నా ఉన్నారా? ఇందులో అంతా కలిపి సీఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు, కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది చూసి చెప్పండి. కేవలం హైదరాబాద్లో సీఎం గారి ఇంటి దగ్గర మొన్న కొన్ని టీవీల్లో తెగ వార్తలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్లో ఆక్రమణలో కొట్టేశారని. సీఎం గారికి ఏం పడినా బాబు ఆక్రమణలకి? సీఎం సెక్యూరిటీ వింగ్ సీఎం గారి ఇంటి బయట పోలీసులు పడుకుంటాకి, ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు పడుకుంటాం కోసం తాత్కాలికంగా ఫుట్పాత్ మీద రేకుల షెడ్ నిర్మాణం చేశారు. ఈ రేకుల షెడ్ల నిర్మాణం తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో 1996 నుంచి ఉన్నాయి, ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి, విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గర కట్టారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు, రోసీ గారి ఇంటి దగ్గర కట్టారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారక్స్, పోలీసులు 24 గంటలు ఉండరు కాబట్టి 3 గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పడుకుంటాం కోసం బ్యారక్స్ కట్టారు. ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు, కమిషనర్ గారికి చెప్పారు, పడేశారని చెప్పారు. దాని అక్రమణ జగన్ గారికి ఏం సంబంధం? లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి నేను చెప్పేది ఎట్ ఏ టైం 196 మంది ఉంటారు. 196 మంది, 986 మంది అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చారు ఈ 956 మంది? అంటే సీఎం గారు ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే దీంట్లో రామోజీరావు గారి అబ్బాయి ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే 24 గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయమంట. ఎప్పుడు ఉన్నారండి? సీఎం మూమెంట్ ఉంటే ఉంటారు. సీఎం గారు బయటికి వెళ్తుంటే ఎన్ రూట్ అంతా, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా, లేదా హెలిప్యాడ్కి ఉంటే హెలిప్యాడ్కి ఉంటారు. ఎందుకుంటారు? అది లోకల్ బందోబస్తు. అది సీఎం వెళ్తుంటే
రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేసి ఢిల్లీలో చక్కర్లు కొడుతూ పబ్బం గడుపుతున్నారు రేవంత్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ 6 నెలల కాలంలో 4 సార్లు ఐఏఎస్ లని ఐపీఎస్ లని మార్చడం జరిగింది. ఇంకా ఎన్నిసార్లు మారుస్తారో కూడా తెలియదు. ఇక పోతే శాంతి భద్రతలు రాష్ట్రంలో చాలా ఘోరంగా క్షీణించినాయి. పట్టించుకునే అధికారే లేడు. 3 హత్యలు 6 మానభంగాల్లా ఈ రాష్ట్రం 6 నెలల పాలన కొనసాగిందని చెప్పని నేను పేర్కొంటాను. ఇది ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నటువంటి ఒక శాఖ. పాలన మీద పట్టు ప్రయత్నం ఒకవైపున, పార్టీలో పట్టును నిలుపుకోవడం కొరకు ఇంకొక యత్నం. ఈ 2 ప్రయత్నాల్లో 11 సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పని నేను పేర్కొంటాను. పూర్తి మంత్రివర్గం లేనే లేదు. మంత్రివర్గ విస్తరణ పేరు మీద 3 సార్లు వెళ్లారు. కార్పొరేషన్ లేక నియామకాల పైన 3 సార్లు వెళ్లారు. రాజకీయంగా ప్రచారం కొరకు 3 సార్లు వెళ్లారు. తన పిసిసిఐ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి వారసుని ఎంపిక చేసేటువంటి విషయంలో మరో 2 సార్లు వెళ్లారు. ఈ రకంగా 6 నెలల కాలంలో 11 సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి ఏకైక చక్రవర్తి ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఎంతసేపు ఆ యొక్క ఢిల్లీ నాయకుల యొక్క కనుసన్నల్లో పడాలి, సీటుని కాపాడుకోవాలి, కప్పం కట్టుకోవాలి. పాలనా పరిపాలనలో కూడా 3 బదిలీలు 6 సస్పెన్షన్, ఇది కూడా అదే రకంగా నడుస్తా ఉన్నది. ఒక వైపున విచారణ కమిటీలు నడుస్తా ఉన్నాయి. ఒక వైపున రోజుకు ఒక్కొక్క అక్రమం వెలుగులోకి వస్తా ఉంది. ఒక్కొక్క పథకంలో జరిగినటువంటి కుంభకోణాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఆ కుంభకోణాలకు పాల్పడ్డటువంటి అధికారులు పలాయనం చిత్తగిచ్చారు. ఇంకా అప్పటి మంత్రులతోనే కలిసి ముచ్చటించుకుంటూ కాపాడుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ప్రజలకు మంచి నమ్మకమైన పరిపాలన అందిస్తానని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించారు సృజన. సాధారణ బదిలీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా సృజనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇక అందులో భాగంగా గురువారం సృజన బాధ్యతలను స్వీకరించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి వేద పండితులు వచ్చి ఆశీర్వచనం చేశారు. ఆలయం తరపున కార్యనిర్వహణాధికారి రామారావు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజా ఆరోగ్యమే తన ప్రథమ లక్ష్యమని అన్నారు. నగరంలో డయేరియా ప్రబలిందన్న దానిపై పూర్తి నివేదికను తెప్పించి ఆ సమస్యను పరిష్కారానికి చర్యలు తీసుకునేలా నగరపాలక సంస్థకు తగు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ప్రజలకు ఎల్లవేళలా అధికారులు అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. 4వ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన తొలిసారి అక్కడ పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు సీఎం పర్యటన కొనసాగనుంది. మంగళవారం హంద్రీనివా కాల్వను పరిశీలించడంతో పాటు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. బుధవారం ఉదయం R&B అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఆ తర్వాత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశం.
సైనిక్ స్కూల్ పై రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు. రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రత్యక్ష ప్రసారం. పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుండి మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య విలేకరుల సమావేశం. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేసి ఢిల్లీలో చక్కర్లు కొడుతూ పబ్బం గడుపుతున్న రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఇవి బులెటిన్ లో అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.